ఎస్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాగల సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామ జోగయ్య అభిలాషించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాగల సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామ జోగయ్య అభిలాషించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్న. సాంబశివరావు, జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా అందులో మంచి చెడు కూడా ఏది ఏ ఫలితాన్ని ఇవ్వబోతుందని చాలా సలహాల రూపంలో, సూచనల రూపంలో అనేకం చేస్తూ రావడం మనం చూసాం జోగయ్య గారు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలిసారంటే ఏం మాట్లాడి ఉండొచ్చు, వారి సంభాషణ ఏ విధంగా జరిగి ఉండొచ్చు? మనం చూసినట్లయితే హరిరామ జోగయ్య అనే వ్యక్తి ఒక కాపు సంఘ పెద్దగానే కాకుండా జనసేన పార్టీ ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలను అయితే కూలంకషంగా ప్రతి ఒక్క చిన్న అంశంలో కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ పలు సూచనలు చేస్తున్న వ్యక్తిగా కూడా శ్రేయోభిలాషిగా కూడా హరిరామ జోగయ్యని మనం చూడాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు టీడీపీ కానీ ఏదైతే ఇతర పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసినట్టు హరిరామ జోగయ్య మాత్రం ముందుకు వచ్చి ఈ విధంగా నడవాలి అంటూ కూడా లెటర్ల రూపంలో కానీ మీడియా రూపంలో కానీ ఆయన ముందుకు వస్తూ కూడా ప్రతి ఒక్కటి అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని మంగళీ పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక లిస్ట్ అయితే ఇస్తూ వచ్చారు. ఇప్పటికే 2 సార్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 పైసలకు ఎమ్మెల్యే స్థానాలని కంపల్సరిగా కూడా జనసేన పార్టీ ఉమ్మడి పొత్తులో భాగంగా పోటీ చేయాలంటూ కూడా ఆయన చెప్తా వస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఎవరు అయితే బాగుంటుందనేది కూడా ఆయన ఇప్పటికే హరిరామ జోగయ్య ఒక విశ్లేషణ చేస్తూ కొన్ని స్కీమ్లను అయితే ఖరారు చేస్తూ ఆయనకు తెలిసినటువంటి సమాచారాన్ని అయితే జనసేన పార్టీకి అందించినటువంటి పరిస్థితి. అందువల్లగానే అదే కాకుండా రాజకీయంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య మాటలు కూడా ప్రతిదీ కూడా గౌరవిస్తూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఏదైతే 2024 ఎలక్షన్ లో రానున్నటువంటి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ కి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో బలమైన క్యాండిడేట్స్ ఉన్నారనేది కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య చర్చల్లో ఇరువురు కూడా చర్చించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఆయన ఇప్పటికే కొన్ని 60 పైసలకు స్థానాలని జనసేన పోటీ చేయాలంటూ ఏ స్థానం కూడా తగ్గే పరిస్థితి లేకుండా అందులోని కాపులకు ఎక్కువగా మెజార్టీ పర్సెంట్ కాపులకు సీట్లు ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగయ్య పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అవన్నింటినీ కూడా ఈ రోజు కలిసినట్టు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి జోగయ్య ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎందుకు వీరికి ఇవ్వాలనే దానిపైన కూడా విశ్లేషిస్తూ ఆయన వివరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా 6 స్థానాలు తగ్గకుండా కూడా ఆయన కావాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన వైపు పెద్ద దిక్కుగా ఉంటూ కూడా పలు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి హరిరామ జోగయ్య ఏదైతే జనసేన తెలిసి పవన్ కళ్యాణ్ కలవడం ఏదైతే ఉందో అది రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఏదైతే ఈ లిస్ట్ ఏదైతే హరిరామ జోగయ్య ఇచ్చారో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆశ మాత్రం కూడా పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు. సాధ్యాలు గెలుపు ఓటముల గురించి కూడా చర్చిస్తారనే ఆనందం అయితే జనసేన తరఫున ఆయన ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి ఆశావాసులు మాత్రం ఆనందోత్సాహంతో ఉన్నటువంటి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.